మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. మీ ఒంటి మీద 3 జాగాల్లో చెయ్యేసుడు చాలా తప్పు. 1 చెస్ట్, 2 నడుం కింద, 3 బిట్వీన్ ద లెగ్స్, 2 కాళ్ళ మధ్య. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆడవాళ్ళ గురించి అండ్ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి. పిల్లలకి, చిన్నపిల్లలకి అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే ఇలాంటి అవేర్నెస్ అయితే తీసుకొచ్చారు. అసలు ఏంటి సంస్కార్ టై అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అది మాకు ఫస్ట్ చూపిస్తారా? చాలా వరకు పేరెంట్స్ అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నుంచి నేర్పించాలి, చెప్పాలి అని అనుకుంటారు. పేరెంట్స్ పిల్లలకి టాయ్స్తో గేమ్ ఆడుతూనే వాళ్ళకి పిల్లలకి నేర్పించవచ్చు. సో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. ఇది టాయ్ ఉంది కదండి, అప్పుడు ఎవరైనా ఇప్పుడు చెస్ట్ పోర్షన్లోనికి ఎవరైనా తాకడానికి ఇట్లా వచ్చినప్పుడు టాయ్ కంప్లీట్ పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇంకా ఏమున్నాయి ఫీచర్స్ ఇందులో? సో ప్రెసెంట్ మేము చేసింది ఈ టాయ్ మల్టీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇది కేవలం అమ్మాయిలకైనా, అబ్బాయిలకి ఏం లేదా? అబ్బాయిలకి మీరు ఇట్లా టచ్ చేయకూడదు అని ఏం లేదా? మేము ఎక్కడైతే మేము అవేర్నెస్ క్లాసెస్ అని క్రియేట్ చేస్తున్నామో, స్లమ్ ఏరియాస్కి వెళ్ళినా, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా, ఇలా ఒక టాయ్ని క్రియేట్ చేసి పిల్లలకి నేర్పించాలి అని ఒక బీజం ఎక్కడ పడింది? ఇప్పటికీ సెన్సిటివ్ టాపిక్ పైన టెక్స్ట్ బుక్లో కనిపిస్తున్నారు, కానీ కొన్ని స్కూల్స్లో టీచ్ చేస్తున్నారు, కానీ ప్రాపర్గా పిల్లలకి అర్థం కాలేని సిచ్యువేషన్. నేషనల్ సెలెక్ట్ అయ్యాను, ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిసాను, చూసాను. తన మాటలు నన్ను ఇన్స్పైర్ చేసాయి చాలా. ఎవరికైతే వినిపించదో వాళ్ళకి ఒక మిషన్ తయారు చేశారు మీరు, అండ్ దట్ టు వెరీ లో కాస్ట్. 150 రూపాయలకి మీరు ఇన్నోవేట్ చేశారు. నేను మా స్కూల్లో యాంప్లిఫైర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ కనెక్ట్ చేసి అతనికి పెట్టి నేను మైక్తో మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి కళ్ళ నుంచి నీళ్లు కారడం చూసాను. పిఎం మోడీ గారు ఈ డివైస్ గురించి ట్వీట్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను మోడీ గారు ట్వీట్ చేసిన 1 ఇయర్కి నేను చూసాను. బయట స్టేట్స్ నుంచి రికగ్నిషన్స్ వస్తున్నాయి, కానీ మన తెలంగాణ ప్రభుత్వం లేదా తెలుగు స్టేట్స్ నుంచి ప్రాపర్ రికగ్నిషన్ రాలేదు అనేది ఒకటి బాధ. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైతు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆడవాళ్ళ గురించి అండ్ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి. ఎక్కడో ఒక చోట మైనర్ మీద అత్యాచారం జరిగిందనో, ఒక తండ్రి కూతుర్ని అత్యాచారం చేశాడనో, ఒక ఫ్రెండ్ తన తోటి ఫ్రెండ్ని అత్యాచారం చేశాడనో, ఇట్లా ఎన్నో కేసులు మనం రోజు న్యూస్లో చూస్తూ ఉన్నాం. అసలు ఇలాంటివి జరగకుండా కొంతైనా ఆపాలి, అసలు సమాజంలో కొంతైనా మార్పు రావాలి అని అంటే పిల్లలతో తల్లిదండ్రులకి ఎలాంటి బాండింగ్ ఉండాలి, ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు యాకరా గణేష్ గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఇలాంటి వాటి గురించి అన్నిటికీ సొల్యూషన్స్ తీసుకుందాం. అండ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న సంస్కార్ టాయ్ గురించి కూడా మనం కొన్ని తెలుసుకుందాము. సో నమస్తే గణేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు సంస్కార్ టాయ్తో ఇప్పటికీ చాలా స్కూల్స్కి వెళ్ళారు. మోర్ దెన్ 60,000 స్టూడెంట్స్కి, పిల్లలకి, చిన్నపిల్లలకి అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే ఇలాంటి అవేర్నెస్ అయితే తీసుకొచ్చారు. అసలు ఏంటి సంస్కార్ టాయ్ అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అది మాకు ఫస్ట్ చూపిస్తారా? తప్పకుండా అండి. లైక్ చాలా వరకు పేరెంట్స్ అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నుంచి నేర్పించాలి, చెప్పాలి అని అనుకుంటారు. కానీ సెన్సిటివ్ టాపిక్స్ కదా, ఎలా చెప్తే పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది క్వశ్చనింగ్లో ఉంటారు. సో ఈ టాయ్ వచ్చేసి పేరెంట్స్కి ఒక టూల్స్ లాంటిదని నేను అనుకుంటా. ఎందుకు అని అంటే పేరెంట్స్ పిల్లలకి టాయ్స్తో గేమ్ ఆడుతూనే వాళ్ళకి పిల్లలకి నేర్పించవచ్చు. నైస్ ఐడియా. సో ఇందులో ఏంటంటే అన్సేఫ్ ప్లేసెస్లో ఎవరైనా తాగడానికి వస్తున్నప్పుడు కానీ లేదా తాకినా కానీ టాయ్ మాట్లాడుతుంది, డోంట్ టచ్, కీప్ డిస్టెన్స్ అని అలర్ట్ ఇస్తూ ఉంటుంది. సో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. పిల్లలకి ఇంకేంటిదంటే హక్కులతో పాటు హద్దులో కూడా నేర్పిస్తూ ఉంటుంది.
ఓ సో దెన్ సెకండ్ థింగ్ ఏం జరుగుతుంది అంటే ఏదైతే చైల్డ్ అబ్యూజింగ్లోనికి గురవుతున్న సిచ్యువేషన్లో లోన్లీగా ఫీల్ అవ్వడం, వీళ్ళు ఏదో తప్పు చేసిన ఫీలింగ్లో వీళ్ళు ఉండిపోవడం, సో పేరెంట్స్కి చెప్పలేకపోవడం, ఇవన్నీ పిల్లలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఈ టాయ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓహో, ఒకసారి మాకు చూపిస్తారా అసలు అది ఎలా వర్క్ అవుతుంది అని? మీరు చెప్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. పిల్లలకి మనం ఒక టాయ్ని పెట్టి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అని చెప్పేది అనేది చాలా మంచి ఐడియా. ఒకసారి చూపించండి మాకు కూడా. లైక్ ఇప్పుడు టాయ్ ఉంది కదండి, ఇది అన్సేఫ్ ప్లేసెస్లోనికి ఇక్కడ ఎవరన్నా వద్దు, తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఇది టాయ్ ఉంది కదండి, అప్పుడు ఎవరైనా ఇప్పుడు చెస్ట్ పోర్షన్ లోనికి ఎవరైనా తాకడానికి ఇట్లా వచ్చినప్పుడు టాయ్ కంప్లీట్ గా మాట్లాడదు. పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఇది బ్యాడ్ టచ్ అని చెప్తుండే. తర్వాత ఇక్కడ అంటే అన్సేఫ్ ప్లేసెస్ లోకి ఎవరైనా టచ్ చేయడానికి వచ్చినప్పుడు టాయ్ కంప్లీట్ గా మాట్లాడదు. పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. దెన్ బ్యాక్ సైడ్ లైక్ ఏంటంటే మనం పిల్లలకి టాయ్స్ తో చూపించినప్పుడు ఈజీగా గుర్తుండిపోతాం. తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఈ టాయ్ లో మేము యూజ్ చేసిన కొన్ని సెన్సర్స్ ఉంటాయి, డిస్టెన్స్ 20 వర్క్ అయ్యే సెన్సర్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు లైక్ మేము కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ని మేము బిల్డ్ చేసాం. నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాకుండా డిఫరెంట్ టాపిక్స్ తోటి 7 టాపిక్స్ పైన మేము క్లియర్ గా మేము ఈ టాయ్స్ ని బిల్డ్ చేసాం. అందులో ఒకటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే టాపిక్, తర్వాత జెండర్ ఈక్వాలిటీ, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గురించి, తర్వాత ఇంకోటి స్టోరీ టెల్లింగ్ రిలేటెడ్ గురించి కూడా చేస్తాం. లైక్ ఇప్పుడు రామాయణం పిల్లలకి నేర్పించాలంటే, భగవద్గీత గురించి నేర్పించాలనుకో, లేకపోతే వేరే రిలీజన్ రిలేటెడ్ గురించి కంటెంట్ నేర్పించాలనుకో, అదే టాయ్ లో పిల్లలకి మేము ఇన్బిల్డ్ చేస్తుంటాం. ఓకే, ఇంక బొమ్మలు వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్నమాట. అంటే మనం ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పాలి స్టోరీ అన్నట్టు కాకుండా లైక్ చోటా భీమ్ టాయ్ తీసుకున్నాం అనుకో, లేకపోతే హనుమాన్ చాలీస్ టాయ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా అందులో మనం ఇన్బిల్ట్ చేసేస్తాం, ఆ వాయిస్ వచ్చేస్తుంది. హనుమాన్ టాయ్ తీసుకొని హనుమాన్ స్టోరీ అంతా హనుమాన్ టాయ్ చెప్పేస్తుంది అనమాట. ఓకే, పిల్లలకి నేర్చుకుంటారు, క్యారెక్టర్స్ నేర్చుకుంటారు. అప్పుడు కల్చర్ మనం ఏదైతే పిల్లల కల్చర్ అంటే వెళ్ళిపోయిందో తిరిగి మనం ఇస్తున్నాం. లైక్ ఒకప్పుడు మనం చోటా భీమ్ ఫ్యాన్ లేకపోతే సూపర్ మ్యాన్ ఫ్యాన్ అన్నట్టుగా ఇప్పుడు నేను హనుమాన్ ఫ్యాన్ అని చెప్తారు. తర్వాత నేను ఇంకా మంచి క్యారెక్టర్, నేను రాముని ఫ్యాన్ అని ఇట్లా చెప్తున్న స్టేజ్ లోనికి వాళ్ళని మేము బిల్డ్ చేస్తున్నాం లైక్ ఈ టాయ్స్ తో. ఓకే, సో ఇక్కడ మేము యూజ్ చేసింది ఏంటంటే ఇక్కడ సేఫ్ టచ్ ప్లేసెస్ లోనికి మేము ఎటువంటి సెన్సర్స్ యూజ్ చేయలేదు. సో దట్ అది నార్మల్ ప్లేసెస్లో లైక్ ఇప్పుడు షోల్డర్ పైన ఎవరైనా టచ్ చేస్తారు అనుకో, లేదా ఇట్లా శుభాచ్ అన్నారు అనుకో, అది ఎటువంటి రెస్పాన్స్ అనేది రాదు. కానీ ఎవరైతే ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటారో సో టాయ్ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో ఆ డిఫరెన్స్ కూడా ఆ టాయ్ చెప్తుంది. నిన్న ఎవరన్నా జస్ట్ ఇట్లా ఒక షోల్డర్ మీద టచ్ చేశారు అని అంటే అది బ్యాడ్ కాదు, బట్ ఆ షోల్డర్ మీద టచ్ చేసి నిన్ను ప్రెస్ చేయడం అండ్ ఇన్అప్రోప్రియేట్ వేలో వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తున్నారు అని అంటే అప్పుడు ఇది బ్యాడ్ టచ్ అని అది క్లియర్గా చెప్తుంది అనమాట. ఇదే కాదు, ఎట్ ద సేమ్ టైం ఇంకేమంటే ఈ టాయ్ మాట్లాడుతూ ఉంటుంది. ఒక పోయం కూడా మేము ఇందులో ఇన్బిల్ట్ చేసాం ఇందులో. ఓకే, సో ఆ పోయం ఏంటంటే ఈ టాయ్ పిల్లలతో మాట్లాడడం అనేది చూస్తుంటాం. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా చెప్తుంటాం. నేను మీ ఆద్య, మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నప్పుడు, లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది. ఒకవేళ మీ ఈ 4 భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు, భయంగా, చెడుగా, అసహ్యంగా అనిపిస్తుంది.
ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా, మీ బట్టలు విప్పబోయినా లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వారు అమ్మైనా సరే, నాన్నైనా సరే. అయితే పిల్లలు, మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక 1098 నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు, వెనుకడుగు అస్సలు వేయవద్దు. హలో. సో చాలా బాగుంది. అసలు ఎంత క్లీన్గా, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆ బొమ్మ పిల్లలకి, మీరు ఏ తప్పు చేస్తున్నా అంటే ఎవరన్నా వచ్చి మీ దగ్గర తప్పుగా బిహేవ్ చేసినా అది మీ తప్పు కాదని చెప్తుంది. ఏదైనా అయినా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పమని చెప్తుంది. అండ్ ఎవరి దగ్గర మనం సేఫ్గా అది అమ్మ కానీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర ఉండాలి, ఈవెన్ డాక్టర్ దగ్గర ఎలా ఉండాలి అని ఎంత క్లియర్ కట్గా చెప్తుందంటే చాలా బాగుంది. ఐ రియల్లీ అప్రిషియేట్. ఇంకా ఏమున్నాయి ఫీచర్స్ ఇందులో? సో ప్రజెంట్ మేము చేసింది ఈ టాయ్ మల్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కొంకణి మల్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. సేమ్ టైం దీంట్లో మేము అప్డేట్స్ చేస్తున్నాము. ఇది ద ఫస్ట్ వర్షన్. సో నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి అంగన్వాడీ స్కూల్స్లో కానీ, సో ప్రైవేట్ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి పిల్లలకి మనం ప్రాక్టికల్గా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం అనే కాన్సెప్ట్లో. లైక్ ఎవరైనా ఇక్కడ ఐస్ దగ్గర టచ్ చేశారనుకో, ఈ టాయ్ మాట్లాడుతుంది, దిస్ ఈజ్ ఐస్ ఏం చేస్తుంది అని చెప్తుంది. ఓకే ఓకే. నోస్ టచ్ చేశాను, దిస్ ఇస్ ద నోస్ ఏ విధంగా పని చేస్తుంది. ఇక టీచర్లకి పని పెట్టరా మీరు? అంటే లైక్ అంగన్వాడీ పిల్లలకి ప్లేవే మెథడ్లో పిల్లలకి ఎక్కువ నేర్చుకోగలుగుతారు. సో ఈ టాయ్ మేము పేరెంట్స్కి అయితే ఏమో పిల్లలతో మాట్లాడడానికి ఇంటరాక్ట్గా, అంటే సరదాగా పిల్లలకి సెన్సిటివ్ టాపిక్ నేర్పించడానికి పనిచేస్తుంది. అదే టీచర్స్కి అయితే ఒక టూల్ లాగా పనిచేస్తుంది. సో సెన్సిటివ్ టాపిక్స్ ఎలా చెప్పాలి పిల్లలకి అనే బాధ లేకుండా ఈ టాయ్తో ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమైపోతుంది సినారీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది కేవలం అమ్మాయిలకైనా, అబ్బాయిలకి ఏం లేదా? అబ్బాయిలకి మీరు ఇట్లా టచ్ చేయకూడదు అని ఏం లేదా? మేము ఎక్కడైతే మేము అవేర్నెస్ క్లాసెస్ అని క్రియేట్ చేస్తున్నామో, స్లమ్ ఏరియాస్కి వెళ్ళినా, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా, సో అక్కడ మేము బోత్ పీపుల్స్ని అంటే అమ్మాయిలని అబ్బాయిలని కూడా ఒకే దగ్గర ఉంచేసి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇది అమ్మాయి టాయ్ కాదు, మేము అబ్బాయి టాయ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే. సో ఈ అమ్మాయి పేరేమో ఆద్య అయితే అబ్బాయి పేరు ఆదిత్య. సో ఈ 2 వర్షన్ టాయ్స్ తోటి మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఈ ఆద్య టాయ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పునాది పడింది? అసలు మీరు ఇలా ఒక టాయ్ని క్రియేట్ చేసి పిల్లలకి నేర్పించాలి అని ఒక బీజం ఎక్కడ పడింది? ఫస్ట్ థింగ్, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న థాట్ ఏంటిదని అంటే, చాలామంది మనం గ్రౌండ్లో విలేజ్ గ్రాస్ రూట్లో మనం వెళ్ళి చూస్తే చాలామంది చదువుకోవాలని ఇంట్రెస్ట్ రాదు. తర్వాత పేరెంట్స్ కూడా మోటివేట్ చేయలేకపోతున్నారు. ఎంత చేసినా మా పిల్లోడు వినట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో ఇంటరాక్టివ్ వేలో ఒకటి ఉంటే చూడడానికైనా వస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని బడికి మనం వెళ్ళకపోతే బడి మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. సో అట్లా ఈ టాయ్ని మేము బిల్డ్ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఎందుకు గణేష్ మీరు ఈ సెన్సిటివ్ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేశారు అని అంటే, ఇప్పటికీ సెన్సిటివ్ టాపిక్ పైన టెక్స్ట్ బుక్లో కనిపిస్తున్నారు, కానీ కొన్ని స్కూల్స్లో టీచ్ చేస్తున్నారు, కానీ ప్రాపర్గా పిల్లలకి అర్థం కాలేని సిచ్యువేషన్. అండ్ దట్టు ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది రీసెంట్గా ఒక పాస్ట్ 1 or 2 years నుంచి చెప్తున్నారు. బట్ బిఫోర్ పిల్లలకి అసలు అది ఏం లేదు. అండ్ అన్ని స్కూల్స్ ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నాయా అని అంటే తెలియదు మనకి. కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో ఇట్లా మేము చెప్తున్నాం అని వాళ్ళకి తెలుస్తున్నాయి, లేకపోతే పర్సనల్గా పేరెంట్స్కి ఏమన్నా తెలిసి ఉండొచ్చు తప్ప అన్ని స్కూల్స్ దీని మీద అవేర్నెస్ తీసుకొస్తుందని గ్యారంటీ లేదు. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లలకి అలాంటివి చెప్పడానికి కొంచెం వెనకడిగే వేస్తారు. పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు చెప్పేది, వాళ్ళు
మైండ్ ఎలా ఉంటుంది, దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ అవుతారు, పాజిటివ్గా ఇంపాక్ట్ అయితే ఓకే, బట్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే ఎట్లా. సో ఇవన్నీ బ్రెయిన్లో పెట్టేసుకొని ఇవన్నీ చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. బట్ మీరు తీసుకొచ్చిన ఈ టాయ్ ఏదైతే ఉందో అసలు అమేజింగ్ ఉంది, చాలా క్లీన్ అండ్ క్లియర్గా చెప్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు అని అంటారు, కానీ నేను చదివిన వరకు ఇంటర్మీడియట్ వరకు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఆగిపోయాను. సో ఈ క్రియేటివిటీ మైండ్ సెట్, ఇన్నోవేషన్ థాట్స్ నాకు రావడానికి 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. 5th క్లాస్ నుంచి. ఆ టైంలో మీకు అసలు ఏం తెలిసిందండి? సో పనికొచ్చేటి తీసుకొచ్చి పని చేయకుండా చేయడమే అదొక క్రియేటివిటీ లాగా అనుకుని తీసుకొచ్చేసి ఓపెన్ చేసి పక్కన పెట్టేది. సో ఒక వస్తువుని ఒకే దానికి ఎందుకు మనం వాడతాం, దాన్ని ఇంకో వేలో కూడా వాడొచ్చు కదా అనే థాట్ ప్రాసెస్ అనేది నన్ను ఇన్నోవేషన్స్ వైపుకు తీసుకొచ్చింది. ఓకే. సో ఇలా నా ఇన్నోవేషన్ జర్నీలో లైక్ ఒక ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మేము ఎప్పుడైతే నేను 2013లో ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిశానో తర్వాత నాకు అనిపించింది చరిత్రలను చదవడం కాదు, చరిత్రను సృష్టించాలి అనే కాన్సెప్ట్లో. సో అప్పుడు నేను అనుకున్నాను, ఏదైతే నేనైతే యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను, ఇప్పుడు టాయ్ మేకింగ్ మీకు రావచ్చు క్వశ్చనింగ్, సో మీకు టెక్నాలజీ గురించి, సెన్సర్ గురించి మీకు ఎలా తెలుసు అంటే నేను గూగుల్ నుంచి యూట్యూబ్ నుంచి తెలుసుకున్న. అవునా? ఇది చేశాను. సో మీరు తర్వాత ఏ క్లాసెస్ కూడా తీసుకోవాలా? ఎక్కడికి వెళ్ళలేదు. వాట్, నిజంగా యూట్యూబ్ నుంచి తీసుకొని మీరు? యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను, యూట్యూబ్ గూగుల్ నుంచి నేర్చుకున్నాను. సో చాలా మంది ఈ సోషల్ మీడియా నెగిటివ్ వాడేవాళ్ళు ఉన్నారు, పాజిటివ్ ఎంత నువ్వు ఏ విధంగా యూజ్ చేస్తున్నావు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను యూట్యూబ్ నుంచి నేర్చుకుని ఈ వీటి పైన ఇలా ఇది ఒకటే ప్రోడక్ట్ కాదు 30+ ఇన్నోవేషన్ చేసాం, అది కూడా నేను నేర్చుకున్నది యూట్యూబ్ నుంచి. సో మనం ఏదైతే సెన్సిటివ్ టాపిక్ అని అనుకుంటున్నామో, లైక్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలేంటి, చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ పుట్టిన పిల్లలు, నెలల పిల్లలు, రోజుల పిల్లల దగ్గర నుంచి కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇంట్లో నాన్న, బాబాయ్, తాతయ్య, అన్నయ్య, ఫ్రెండ్, పక్కింటోడు, ఎదురింటోడు, అసలు వీళ్ళు చెయ్యరు అనే ఒక కేటగిరీని వదిలేయడానికి కూడా లేదనమాట. ఎంత దగ్గర రిలేషన్ అయినా కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటివి జరగడానికి మెయిన్ కాజ్ ఏమై ఉంటుందంట? క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నాం అండి, మనమే క్యూరియాసిటీని బిల్డ్ చేస్తున్నాం. ఏదైతే మనిషి హైడ్ చేస్తాడో దానిపైన ఎక్కువ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు ఒక చిన్న 5th క్లాస్ అబ్బాయి వచ్చి ఈ సెన్సిటివ్ టాపిక్ గురించి అడిగితే మనం కొట్టిన చదువుకునే టైంలో ఎందుకు అడుగుతున్నావు అని అంటారు పేరెంట్స్. ద సేమ్ టైం ఇంగ్లీష్ మూవీస్ లో నీకెందుకు రా అని ఫస్ట్ కొడతారు వాడిని. సో ఇంగ్లీష్ మూవీస్ వస్తున్నప్పుడు కొంచెం అడల్ట్ కంటెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు మూస్తారు, వెంటనే పిల్లలు కళ్ళు మూసి నువ్వు చూడొద్దు, నువ్వు వెళ్ళు అని అంటారు. సో ఎందుకు మా అమ్మ ఇలా చేస్తుంది, ఎందుకు మా పేరెంట్ ఇలా చేస్తున్నారు, ఆ క్యూరియాసిటీ బిల్డ్ అవడం బట్టే మనిషి గూగుల్కి వెళ్ళి ఇప్పుడు ఏదైతే కంటెంట్ గురించి మిమ్మల్ని అడిగారు అనుకో, అసలు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు అబ్యూసింగ్ అంటే ఏంటిది అని అడిగినా, లేదా వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెక్స్ అనే ఒకళ్ళు అడిగిన అనుకో, నువ్వు చిన్న చదువుకునే స్టేజ్లో నువ్వు ఎందుకు ఇలా చూస్తున్నావు, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని కొట్టేసి ఉంచేవాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏజ్ తగ్గట్టుగా చెప్పేవాళ్ళు చాలా రేర్. అవును. సో అలా చెప్పకపోవడం బట్టి వాళ్ళు గూగుల్లో వెతికినప్పుడు వాళ్ళకి మనం చెప్పలేని కంటెంట్ చూసి వాళ్ళు నెగిటివ్లో థాట్స్ రావడే ఛాన్సెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో దట్ మెయిన్లీ ఏంటంటే కంప్లీట్గా సోషల్ మీడియా అడిక్షన్. సోషల్ మీడియా ద్వారా చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో వీళ్ళ నెగిటివ్ పాయింట్ ఆఫ్ రీసెంట్గా మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేసిన సంఘటనలు కూడా ఇటువంటి సినారీలు కూడా జరగడానికి రీజన్ వే ఆఫ్ థింకింగ్, ఆలోచించే విధానంలో మార్పులు రావాలి. తర్వాత క్యూరియాసిటీ మనం బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అన్సేఫ్ ప్లేసెస్ గురించి ఏరియాస్ని మనం కొన్ని ఏదో నిక్ నేమ్స్ లాగా పెట్టి ఏదో చెప్తుంటాం, కానీ మనం ఓపెన్ గా మాట్లాడినప్పుడు సో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో అబ్బాయిలకేమో అమ్మాయిలు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే అమ్మాయిలకేమో వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అబ్బాయిలను ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ కల్చర్ అనేది ఇప్పుడు లేదు. సో మనం ఆ క్యూరియాసిటీని అనేది మనం ఎంత క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నామో అంతగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పిల్లల పైన పడుతుంది. పిల్లల లైఫ్లో ఫస్ట్ ఒక మొదటి ఫ్రెండ్ అమ్మ అవ్వాలి, లేకపోతే నాన్న అవ్వాలి. ఎందుకంటే బయట ఎవరి దగ్గర చెప్పుకున్నా వాళ్ళందరూ నెగిటివ్గా తీసుకుంటారు. బట్ మనల్ని అంటే పిల్లలు ఏం చేసినా కూడా కడుపులో పెట్టుకునేది అమ్మ నాన్న. సో ఏం జరిగినా కూడా వాళ్ళకి ఫ్రీగా చెప్పుకునే ఒక ఫ్రీడమ్ ఇద్దరి మధ్య ఉండాలి, ఒక పేరెంట్కి ఒక చైల్డ్కి. సో ఆ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ అవ్వదో ఖచ్చితంగా ఇలాంటివి జరిగే ఆస్కారం
ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే నా పిల్లలు స్కూల్లో సేఫ్ ఉంటారా అంటారు. సో స్కూల్లో కూడా జరుగుతున్న సినారీస్ ఉన్నాయి. అవును, ఒక బెదిరించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్తే మీకు మార్క్స్ తగ్గిస్తాము అది ఇది అని చెప్పి బెదిరించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవును, అవును. సో వాళ్ళు మీతో చెప్పుకోవాలి అని అంటే పేరెంట్స్ కూడా అసలు ఎందుకు ఒకప్పుడు యాక్టివ్ ఉండే పిల్లలు ఎందుకు డౌన్ అవుతున్నారని ఆలోచించలేకపోతున్నారు. ఇప్పుడు మన బిజీ మనకు ఉంటుంది, బట్ పిల్లల్ని పట్టించుకునే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినా కానీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. రీసెంట్గా మేము కొన్ని స్కూల్స్కి వెళ్ళాం. ఓకే. ఎడ్యుకేట్ చేస్తున్న సిచ్యువేషన్స్లో 6th క్లాస్ అమ్మాయి టీచర్ దగ్గరకు వచ్చి అడుగుతుంది. అంటే టీచర్ వెళ్ళి 6th క్లాస్ అమ్మాయితో చెప్పింది, హోంవర్క్ చేసుకురండి మీ అమ్మకి మేము PDF పంపించాను అని అంటే, ఆ అమ్మాయి 6వ తరగతి అమ్మాయి ఏమన్నా అంటే, మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు చేయండి PDF, మా అమ్మ చాలా బిజీ ఉంది అని. ఓ, సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సినారీ ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. పేరెంట్స్ ఎక్కడికి ఏం థింక్ చేస్తున్నారంటే మేము సంపాదిస్తున్నాం, పిల్లల కోసం సంపాదిస్తున్నాం, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, పిల్లలకి ఫుడ్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సినవన్నీ కొని పెడుతున్నాం, మా డ్యూటీ ఇంకా అంతే అన్నట్టు అయిపోయారా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంతమంది పేరెంట్స్. కొన్ని మనీతో కొనలేని కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అవును. వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ మనం ఎన్ని పైసలు ఇచ్చినా కొనలేము. సో ఆ తల్లి ప్రేమ ఇంకా చాలా ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ప్రతిదీ అమ్మతో షేర్ చేసుకోవాలని అనుకుంటాం. సో ఇటువంటి సినారియోస్ మేము మాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిన సినారియో చూసాం. సో ఎలా జరుగుతుందనంటే ఈ చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ జరుగుతున్న సినారియోలో ఒక ఫ్యామిలీలో వాళ్ళిద్దరు అమ్మ నాన్న వాళ్ళు పనికి వెళ్ళారు. వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఓకే. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు పనికి వెళ్ళిన తర్వాత ఎవరైతే తమ్ముడు ఉన్నాడో తమ్ముడు వాళ్ళ చెల్లిని అబ్యూజ్ చేసిన సిచ్యువేషన్. సో ఈమె గట్టిగా అరిసినప్పుడు అప్పుడు స్టాప్ చేశారు. తర్వాత దెన్ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఈడ్చుకుంటూ అమ్మ ఇట్లా తమ్ముడు ఇలా చేశాడు అది అని అంటే, అమ్మ అన్న విషయం ఏంటంటే నా కొడుకు నాకు చెప్తున్నావా అని అన్న. సో మాకు అంటే ఒక అక్క తమ్ముడు గురించి అబద్ధం చెప్పదు కదా. సో ఆ మాట అన్నానే నేను ఏం చేయాలి అని అన్నప్పుడు మాకు అర్థం కాలేదు సినారియో. అంటే ఏదో ఒక కోణంలో ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు ఏదో ఒక కోణంలో అబ్యూస్ అయ్యే ఉంటారు. కానీ చెప్పడానికి వేడిగా ఉన్న ఇట్స్ ట్రూ. ఏదో సిచ్యువేషన్లో చాలా జరుగుతున్న సిచ్యువేషన్స్. మెయిన్ రీజన్ ఈ టాయ్ మేము బిల్డ్ చేయడానికి కూడా అదే రీజన్. ఓకే. ఎప్పుడు చూసిన న్యూస్ ఆర్టికల్స్లో ఏదో ఒకటి కనిపిస్తుంది. ఎవ్రీ 15 minutesకి 10 members-లో 3 members 4 members అమ్మాయిల పైన అబ్యూస్ జరుగుతుంది. సో అదే అబ్బాయిని తీసుకుంటే అబ్బాయిలో 3 members పైన జరుగుతుంది. సో అమ్మాయిలకి ఎంత ప్రొటెక్షన్ అయితే కావాలో ఈవెన్ అబ్బాయిలకి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రొటెక్షన్ కావాల్సి వచ్చే రోజులు వచ్చాయి మనకి. పిల్లలు లైక్ ఆడపిల్లలకి పేరెంట్స్ ఎట్లయితే చెప్తున్నారో మగపిల్లలకి కూడా నువ్వు ఒక అమ్మాయిని ఇలానే చూడాలి, ఇలానే అమ్మాయితో మాట్లాడాలి, అంటే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని చెడుగా చూడకూడదు అని అబ్బాయిలకి చెప్పాలి, ఇటు అమ్మాయిలకు కూడా చెప్పాలి. అంటే జాగ్రత్తలు ఒకరికే కాదు ఇద్దరికి జాగ్రత్తలు చెప్పాలి, ఇద్దరికి వాళ్ళ లిమిటేషన్స్ చెప్పాలి. అవునండి. మేము చేత గారు ఇక్కడ మేము థింక్ చేసింది ఒక ఏరియాకి వెళ్ళాం. అది చాలా ప్రాసిక్యూటర్స్ ఏరియా. ఆ ఏరియాకి మేము పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మేము టాయ్స్ తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి లేచి ఇఫ్ సార్ నాకు చిన్న డౌట్, ఇష్టంతో చేయొచ్చా సార్ అని అన్నది. 7th క్లాస్ అమ్మాయి. థింక్ ఇక్కడ మాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు సినారియో. ఎందుకంటే ఒక మనిషి పుట్టగానే ఎప్పుడు మంచోడు కాలేదు, గొప్పోడు కాలేడు, అట్ ది సేమ్ టైం చెడ్డోడు కాలేదు. పరిస్థితులు వాళ్ళు మార్చేస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్తున్నాం, కానీ ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది వెంటనే ఇప్పుడు కోపం వచ్చినట్టు నిందిస్తాం వాళ్ళని డైరెక్ట్. నీకు నచ్చకపోతే నిందించేస్తాం, నచ్చితే వాళ్ళని అంటే వాళ్ళని మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు కూడా అది తెలుసుకోలేని సిచ్యువేషన్ జరుగుతుంది. అక్కడ మేము అబ్జర్వ్ చేసింది అంటే అమ్మాయి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అట్లాంటిది. అప్పుడు మేము చెప్పినాం ఇట్లా కాదు, సో మనము అన్నీ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత జరుగుతుంది తప్ప ఇది మీరు ఇష్టంతో ఇలా అనొద్దు అని మళ్ళీ ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను మోటివేట్ చేసి వచ్చాం. సో ఇలాంటి కేసులు మీరు కొన్ని నెంబర్ ఆఫ్ చూసుంటారు కదా, అసలు అలాంటి విన్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏమై ఉంటుంది? అంటే లైక్ ఇక్కడ యాక్షన్ లేదండి ప్రాపర్గా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎక్కడో జరిగితే నాకేంది అనే ఫీలింగ్లో బతుకుతున్నాం మనం. దేశం ఎదిగింది అని గర్వపడాలా, లేకపోతే ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లేదని బాధపడాలా కూడా క్వశ్చనింగ్. అవును, కొన్నే బయటకు వస్తున్నాయి మనకి, ఇంకా
చెప్పలేని ఎన్ని ఉన్నాయి, లోపల లోపల సతమతం అవుతున్నాయి ఎన్ని ఉన్నాయి. మెయిన్ రీజన్ నోన్ పర్సన్స్ తోనే జరుగుతున్నాయి, తెలిసిన పర్సన్స్ తోనే చాలా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళతో మనకి చాలా దగ్గర మనుషులతోనే ఇలాంటివి అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన కేసు ఏదైతే ఉందో, బెస్ట్ ఫ్రెండ్స్ ఏదో పార్టీకి అని చెప్పి వెళ్ళి అమ్మాయిని అక్కడ అత్యాచారం చేసేసారు. ఇంట్లో తాతయ్య, నాన్న, బాబాయ్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు తమ్ముడు, సో నీకంటే తనకంటే చిన్నోడు, బట్ ఒక అక్క మీద అత్యాచారం చేయడానికి ఆ మైండ్లో థాట్ వచ్చింది కదా. సో ఇవన్నీ విన్నప్పుడు అబ్బా ఏమైపోతుంది అంటే మనకి ఇంకా రిలేషన్ మీద ఒక వాల్యూ లేదా అనే ఒక థాట్ వస్తుంది. సేమ్ మాకు ఈ టాయ్ బిల్డ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఎదుర్కొన్నాం ఇదే సిచ్యువేషన్. అంటే 2-3 months ఈ టాయ్ని పక్కకు పడేసాం మేము. అవసరం లేదు ఇది చేయడం, ఎందుకు, ఏమొస్తుంది. చాలా మంది అన్నారు, ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేశారు మమ్మల్ని. బొమ్మలు అమ్ముకునేవాడని ఒకలా చూసారు, ఏదో మిమిక్రీ చేసే వాళ్ళు వచ్చారన్నలాగా చూసారు. ఇంకొకరు ఏమో ఏదో టాయ్స్ని వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొని వస్తున్నారు, ఇది హోల్సేల్ అమ్ముతారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వాళ్ళు ఉన్నారు. మిమిక్రీ చేసే వాళ్ళని వచ్చారని కొంతమంది ట్రీట్ చేశారు. సో అప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు ఈ బొమ్మను పట్టుకొని తిరుగుతావు గణేష్ అని చాలా మంది నన్ను అన్నారు. సో అప్పుడు వీళ్ళ మాటల వైపు నేను చూడలేదు. సో మీకు కొంచెం కూడా బాధే లేదా? నేను ఒక మంచి పనికి చేద్దాము అని అనుకుంటే వీళ్ళు ఇంత మాటలు అంటున్నారు నన్ను, అసలు ఇదంతా నాకు అవసరమా అని మీరు డ్రాప్ అవ్వలేదా? ఎప్పుడన్నా థాట్ రాలేదా మీకు? అసలు అనిపించింది. బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసింది చిన్న పిల్లలు కూడా ఈ కాసులో పడిపోతున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి అంటే, చాలా మంది అంటారు ఎట్లా ఉంటుందంటే, అద్భుతాలు జరిగినప్పుడు చాలా మంది గుర్తిస్తారు, కానీ అద్భుతం జరగమునుపు గుర్తించడం కావాలి. సో అప్పుడు నాకు మా మేడం ఒక కొటేషన్ చెప్తూ ఉండే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు వేసే రాళ్ళను చూసి భయపడేవాడు పిరికివాడు అయితే, ఆ రాళ్ళని ఎదుర్కొనేవాడు ధైర్యవంతుడు, ఆ రాళ్ళతో కోటి నిర్మించేవాడు మేధావి అని అన్నది. సో ఆ మేడం చెప్పిన కొటేషన్ నాకు ఎప్పటికీ గుర్తుకొస్తూ ఉండే. అంటే ఎప్పుడు నువ్వు మంచిగున్నా తిడతా ఉంటారు, నువ్వు చెడ్డగున్నా తిడతా ఉంటారు. సో ఈ సొసైటీ గురించి నువ్వు పట్టించుకుంటూ నువ్వు బతకలు. సో నువ్వు చేసేది మంచి పని అయితే ఆటోమేటిక్గా ఇదే సొసైటీ నీకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఎక్కడైతే నీకు ఎక్కడైతే నువ్వు చెడు పని చేసావు, లేకపోతే నెగిటివ్ థాట్ వచ్చింది అనుకో, జనాలు మంచిని చూడరు, ఈ నెగిటివ్ని చూడడం మొదలు పెడతారు. సో మనం చేసేది మంచి పని కాబట్టి వీళ్ళ కోసం కాదు, మనం పిల్లల కోసం, రేపటి కోసం అనే కాన్సెప్ట్లోనే మేము ఇది చేసాం పిల్లలకి. సో ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్లో అట్లీస్ట్ ఎంతో కొంత రేషియో తగ్గుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది, AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అని అంటున్నారు. సో ఈ టెక్నాలజీ మత్తులో పడి మన ఎథికల్ వాల్యూస్ అనేది మనం మర్చిపోతున్నాం, మన రూట్ కాజ్ అనేది మర్చిపోతున్నాం. అది పిల్లలకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లో దేశం మనకేమి ఇచ్చింది కదా, మనం ఏమి ఇస్తున్నాం. షూర్గా దేశంలో అందరికీ అవసరం, మన చుట్టుపక్కల ఒక 10 మంది ఈ టాయ్ వల్ల, మీరు చేసిన దాని వల్ల, నేను ఒక విపత్తు నుంచి నన్ను నేను రక్షించుకున్నాను అని ఒకళ్ళిద్దరు ఉన్నా చాలు కదా, అంతమందిలో ఒక 10 మంది ఉన్నా చాలు కదా. అలా అన్నప్పుడు మీరు ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సంస్కార్ టాయ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం, ఇట్ ఇస్ నాట్ ఏ సక్సెస్ అయిందని అనేది మార్పు స్టార్టింగ్ మొదలైంది. బట్ ఇప్పుడు మీరు చాలా స్కూల్స్కి అయితే వెళ్ళారు, అవేర్నెస్ తీసుకొచ్చారు, చాలా మంది పిల్లలకి అసలు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే మేము విన్నాం చైతు గారు, అక్కడ పిల్లలు మేము టాయ్ లేకుండా చెప్పినప్పుడు ఒకలా రిసీవ్ చేసుకున్నారు, టాయ్తో చూపించినప్పుడు ఒకలా రిసీవ్ చేసుకున్నారు. ఓకే, అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండింది ఆ టైంలో? పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం మొదలెట్టారు, బొమ్మ వచ్చింది అన్నట్టుగా అట్రాక్ట్ అవ్వడం. మెయిన్ కాన్సెప్ట్ అందరు చెప్పట్లేదా మీలో యూనిక్నెస్ ఏంటి, యూనిక్ ఏంటిది అని అంటే ఇదే యూనిక్. పిల్లల యొక్క అటెన్షన్ మేము గ్రాప్ చేయగలుగుతున్నాం. టాయ్ చూపించినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు గ్రాప్ అవుతారు. మెయిన్ థింగ్ ఏంటంటే, చాలా వరకు వీళ్ళు తయారు చేసిన టాయ్ ఎందుకు అంత ఎక్కువ హైలైట్ అవుతుంది, వీళ్ళే తయారు చేశారా అనే కాన్సెప్ట్ చాలా మందికి ఉండొచ్చు. కానీ మేము అన్ని సెగ్మెంట్స్ లో ఉన్న పిల్లల్ని మేము కవర్ చేస్తున్నాం. లైక్ ఎట్లా అంటే, నార్మల్ పర్సన్స్ కి ఈ వాయిస్ కమెంట్స్ తోటి వస్తుంది, సేమ్ టైం బ్లైండ్ పీపుల్స్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. అది ఎలా అవుతుంది? బ్లైండ్ పీపుల్స్ కి ఎలా అంటే, నార్మల్ పర్సన్స్ కి ఏమో వాయిస్ కమాండ్ వస్తే, బ్లైండ్ పీపుల్స్ కి ఏంటంటే ఎక్కడైతే అన్సేఫ్ ప్లేసెస్ లో టచ్ చేస్తారో వైబ్రేట్ అవుతుంది, ఆ ఏరియాలో అన్సేఫ్ ప్లేసెస్ లో వైబ్రేట్ అవుతుంది. సో ఇట్లా వాళ్ళు టాయ్ని పట్టుకొని ఇట్లా సెన్స్ చేసుకోగలుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది అర్థమవుతుంది. సో దెన్ నెక్స్ట్ డెఫ్ వాళ్ళకి కూడా మేము, అంటే డెఫ్ వాళ్ళకి కూడా మేము టార్గెట్ చేసాం. ఎలా అంటే, వాళ్ళకి మనం వాయిస్ చెప్పినా వినిపించదు. అప్పుడు ఇండికేషన్స్
ఓకే. రెడ్ జోన్లో ఏరియాస్లో మేము లైట్స్ వస్తాయి, రెడ్ కలర్ లైట్స్ వస్తాయి. సో నార్మల్ ప్లేసెస్లోనికి గ్రీన్ కలర్ లైట్స్ వస్తాయి, తర్వాత ఎల్లో కలర్ లైట్స్ వస్తాయి. ఈ లైట్ ఇండికేషన్ ద్వారా మేము అన్ని సెగ్మెంట్స్లో అన్ని జోన్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ మేము అట్రాక్ట్ చేయగలుగుతున్నాం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. నైస్. సో మీ టీం ఎంతమంది ఉన్నారండి మొత్తం? ఇప్పటి వరకు అయితే 15 members ఉన్నారు. 15 members దీని మీద వర్క్ చేస్తున్నారు. మేము మా కాన్సెప్ట్ వచ్చేసి కంప్లీట్ గా అందరు స్టూడెంట్సే. ఒక్కొక్క మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి కొందరు ఉన్నారు, జిఎన్ఐటి నుంచి వెళ్ళి కొందరు ఉన్నారు, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, డిఫరెంట్ కాలేజ్ నుంచి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అక్కడ మేము స్టూడెంట్స్ ని మేము చూస్ చేసుకున్నాం. ఎందుకంటే టర్న్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ అనే కాన్సెప్ట్ లోనే మేము పిల్లల్ని పిక్ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉంటే కొన్ని డ్రీమ్స్, కొత్త థాట్స్ ఉంటాయి, మేమందరం ఒక టీమ్ గా కూర్చుంటాం. ఒక బొమ్మ తేడం అంటే జనరల్గా బయట ఏం థింక్ చేస్తారంటే ఏముంది, బొమ్మకి ఒక సెన్సార్ పెట్టేశారు, దాన్ని చూపిస్తున్నారు అనే ఒక అనిపించవచ్చు కొంతమందికి. బట్ అది కేవలం నార్మల్గా ఉన్న పీపుల్కి కాదు, డిజేబుల్డ్ పీపుల్కి కూడా చేపించాలి, వాళ్ళకు కూడా తెలియాలి అనే ఒక థాట్ ఉంది. చూసారు, నేను రీసెంట్గా జరిగిన ఇష్యూస్ గురించి మీ థాట్ అడుగుదాం అనుకుంటున్నాను. రీసెంట్గా చాలా పెద్ద ఇష్యూ అయింది మన వెస్ట్ బెంగాల్ కేసు అయితే ఏదైతే ఉందో, అది జనరల్లీ ఒక రేప్ కాదు, అమ్మాయిని రేప్ చేశారు, చంపేశారు. అంటే ఎంత క్రూయల్గా చంపారంటే అంత క్రూయల్గా చెప్పారు, అందరికీ తెలుసు. బట్ చివరికి ఎవరికి శిక్ష పడిందని కూడా అందరికీ తెలుసు. సో ఇలాంటివి అయినప్పుడు మీకు ఇలా ఏదో సమాజానికి ఏదో చెయ్యాలి అని మీరు ముందుకు వస్తూ ఉంటారు కదా, ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సో ఈ ఒక టాయ్ వెనుక, లేదా ఇప్పుడు గణేష్ వెనుక చాలామంది డైరెక్టర్ ఇండైరెక్ట్గా చాలా సపోర్ట్ ఉన్నారు. సో నేను ఎక్కడైతే డిమోటివేట్ అయ్యానో, లేదా ఎక్కడైతే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టక్ అయిపోయానో అక్కడ నన్ను బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఫస్ట్ థింగ్. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు పిల్లలకి లేదు. ఒకప్పుడు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం లేదని, కానీ ఇప్పుడు మ్యాండేటరీగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రతిదీ హైడ్ చేస్తూ ఇదని అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచే విధానం, పెంపకంలోనికి, తర్వాత డిఫరెంట్ నెగటివ్ థాట్స్, సోషల్ మీడియా చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. పక్కకున్న అమ్మతో మాట్లాడడానికి టైం లేదు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళతో ఆన్లైన్లో మాట్లాడుకునే టైం వచ్చేసి. సో తర్వాత ఇంకా మేము ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్తో పాటు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గురించి కూడా కంటెంట్ మేము డెవలప్ చేసాము. లైక్ ఏంటంటే చాలామంది వీడియో కాల్స్ని ఎవరు అన్నోన్ పర్సన్స్తో మాట్లాడడం, తర్వాత ఆ ట్రాప్లో వీళ్ళు పడిపోవడం, తర్వాత స్కామ్ జరగడం. సో ఏదో పెద్ద వీళ్ళంతటి వీళ్ళే రిస్క్ క్రియేట్ చేసుకొని ఆ లూప్లో పడిపోతున్న సిచ్యువేషన్స్. అంటే చైల్డ్ అబ్యూసింగ్ కేసెస్ అని కాదు, ఇప్పుడు మహిళల పైన ఎక్కువ ఇటువంటి అత్యాచారాలు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే, ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ నుంచి అవేర్నెస్ అనేది లేదు. తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఎంత క్రూయల్గా థాట్స్ రావడానికి వాళ్ళు చూస్తున్న వీడియోస్ కావచ్చు, వాళ్ళు థింక్ చేస్తున్న విధానం కావచ్చు, అంటే వే ఆఫ్ థింకింగ్, ఆలోచించే విధానాలలో మార్పు రావాలి. ఇప్పుడు చాలామంది అంటారండి, మీరు అన్నారు కలకత్తా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా ఘోరమైన ఇన్సిడెంట్, అది చాలా బాధాకరమైన విషయం. ఓకే, సో అబ్బాయిలు అంటే మన సిస్టర్స్కే జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచించదగిన విషయం లాగా వచ్చేసింది. కానీ వి వాంట్ జస్టిస్ అని మనం స్టేటస్ పెట్టుకుంటున్నాం తప్ప, మనకు నాకు అనిపిస్తుంది చైతు గారు, ఇక్కడ మన దేశభక్తి ఎప్పుడు ఉలిక్కి పడుతుంది, ఎప్పుడు తన్నుకొని వస్తుంది పైకి అని అంటే, ఏదో ఆర్మీ జవాన్ వాళ్ళకి కాలో చేతో విరిగినప్పుడు ఓకే ఒక సీజన్కి వస్తే జలుబులాగా నవ్వడుతుంది. సో అప్పుడే మేము ఇండియన్స్ అని, లేకపోతే ఒక సక్సెస్ స్టోరీ అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. కానీ ఒక సాడ్ సినారియోలోనికి వెళుతున్నప్పుడు యాజ్ ఏ ఒక ఇండియన్గా నువ్వు రెస్పాన్స్ అవ్వలేని స్టేజ్లో మనం. ఈ ఆద్య ఏదైతే ఉందో ఇది చాలా మంచి ఇన్నోవేషన్. అండ్ ఇదే కాకుండా ఇంకా మీరు చేసిన వేరే ఇన్నోవేషన్స్ చాలానే చేశారు. అందులో బాగా అంటే పర్సనల్లీ నాకు నచ్చింది, ఎవరికైతే వినిపించదో వాళ్ళకి ఒక మిషన్ తయారు చేశారు మీరు. అండ్ దట్ టు వెరీ లో కాస్ట్, 150 రూపాయలకి మీరు దాన్ని ఇన్నోవేట్ చేశారు. మార్కెట్లో ఎంతో ఖర్చు పెట్టి కొంటా ఉంటారు మిషన్స్, బట్ మీరు అంత తక్కువ ప్రైస్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో నేను ఇప్పటివరకు 5th క్లాస్ నుంచి నా ఇన్నోవేషన్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. నా ఇన్నోవేషన్ జర్నీలో ఇన్నోవేషన్ అని వాటికి అర్థం తెలియనప్పటి నుంచి నా ఇన్నోవేషన్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఫస్ట్ నా ఇన్నోవేషన్ మా అమ్మ కట్టెల పొయ్యి దగ్గర ఊదుతున్నప్పుడు రిమోట్ కార్ని పాడు చేసి అందులో ఉన్న మోటార్ తీసుకొని ఒకటి ఫ్యాన్ లాంటిది ఇట్లా అట్ట లాంటిది పెడితే గాలి వచ్చింది.
అది ఒక స్కేల్కి నేను అటాచ్ చేసి మా అమ్మకి ఇచ్చాను, స్విచ్ ఆన్ చేసి. మా అమ్మ అది వాడినప్పుడు ఆ గాలికి కట్టెలు మండడం స్టార్ట్ అయింది. బాగుందిరా అని అన్న. అప్పుడు అనుకున్నా ఓకే, అంటే గొట్టంతో పని లేదు, పని లేదు. సో తర్వాత నేను అనుకున్నా ఊదడం బట్టి ప్రాబ్లం ఏమొస్తుందంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అవుతున్నప్పుడు లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఓకే ఒకటి గుర్తుండిపోయింది. సో అలా నా ఇన్నోవేషన్ జర్నీ మా అమ్మతో స్టార్ట్ అయింది. సో అమ్మ ఈజ్ యువర్ బిగ్ సపోర్టర్. అంతే. సో మా అమ్మతో స్టార్ట్ అయిన ఇన్నోవేషన్ 6th క్లాస్లో మా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ నీకేం వస్తుంది నేను మూకాన్ని కదా, నేనేమన్నా అర్థం కాలేదు. అంటే నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ అనేది ఒకటి ఈవెంట్, అది ప్రోగ్రామ్ జరుగుతుంది. స్కూల్ పిల్లలకి స్కూల్ నాలెడ్జ్లో మేడం వాళ్ళే తయారు చేస్తారు, సపోర్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అంటే నాకు ఛాన్స్ నేను కూడా వస్తా అంటే లేరు అందరు ఫిల్ అయిపోయారు, నువ్వు అవసరం లేదు అని అన్న. మేడం అట్లీస్ట్ చూడడానికన్నా వస్తా మేడం అని అంటే అది అవసరం లేదు అని రిజెక్ట్ చేస్తాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటే నువ్వు ఏం చేసినారు ఇప్పటికన్నా. అప్పుడు ఆన్ స్పాట్లో పెట్రోల్ గ్యాస్ అంటే వాటర్ తీసుకొని ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాను. అయినా పర్లేదు ఏమొద్దానన్నది. అప్పుడు అనుకున్నా నేను ఏ మేడం అయితే రిజెక్ట్ చేసిందో అదే మేడం నన్ను మెచ్చుకునే స్టేజ్కి రావాలి అని. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మాట్లాడగలుగుతాను అంటే ఆ మేడమే కారణం అని అంటారు. ఇప్పటికీ తిట్టినా ఆ మేడమే తిట్టింది, మెచ్చుకునే స్టేజ్లో అదే ఆ మేడమే మెచ్చుకోవడం స్టార్ట్ చేసింది. సో ఆ మేడం సపోర్ట్స్ ఉంటే మేము ఇప్పటి వరకు ఇక్కడ రావడం జరిగింది. ఏ మేడం అయితే 6th క్లాస్లో నన్ను రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్ కనబడిందో 10th క్లాస్ అదే మేడం నన్ను ఇన్స్పైర్ అవార్డుకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ ఇన్స్పైర్ అవార్డులో నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దానికి బిఫోర్ ఏం జరిగిందంటే మా అమ్మ తిట్టడం స్టార్ట్ చేసింది. వైర్లేనా ఇప్పటికీ తిండి పెడుతుంది, ఇలా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు కదా, చదవచ్చు కదా మనిషి, మనకు చదువు రాదు, ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. కొత్తది తయారు చేయాలని లైక్ రిమోట్ కార్లో సెన్సర్తో ఉంటే క్లాప్స్ కొట్టగానే కార్ మూవ్ అవుతుంది. సో అందులో ఉన్న సెన్సర్ తీసేసి ఎందుకు కార్కి మూవ్ చేయాలన్నా లైట్ పెట్టచ్చు కదా అని చెప్పి దాని డివైజెస్ లైట్ కట్ అయితే క్లాప్స్ కొడితే లైట్స్ వచ్చేది. ఇట్లా నేను డిఫరెంట్ ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మా అమ్మ తిట్టేది ఎప్పటికీ నిద్రపోడు, 24 hours ఇదే వైర్లు పట్టుకొని కూర్చుంటాడు, తిండి వస్తుందా ఏం చేస్తుంది అని చెప్పి తిడుతూ ఉండే మా అమ్మ. తర్వాత మా ఫ్రెండ్స్ సొసైటీ కూడా అంతే, మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే అన్నారు. విలేజ్ వాళ్ళు అయితే ఇంకా చాలా దారుణంగా అన్నారు, ఎప్పటికి ఇదే వైర్ పట్టుకొని ఉంటావు, ఎప్పుడు చదువుతావారా నువ్వు, ఎప్పుడైనా స్కూల్కి ఇట్లా వెళ్తావు కానీ చదువుతావా లేకపోతే ఇదే వైర్లు పట్టుకొని తిరిగి వస్తావా, రోజు కూడా పట్టుకొని వెళ్తావు స్కూల్కి అని తిట్టిన సిచ్యువేషన్స్ ఉండే. సో మా మేడం కూడా ఆ టైంలో అట్లా అన్నప్పుడు కొంచెం చాలామంది నెగిటివ్లో తీసుకుంటా కానీ నేను పాజిటివ్లో తీసుకున్నా. ఓకే ఏ మేడం అయితే రిజెక్ట్ చేస్తుందో అదే మేడం నన్ను మెచ్చుకునే స్టేజ్ ఒక రోజు తీసుకొని వస్తా. సొసైటీ ఎవరైతే రిజెక్ట్ చేసిలో ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా మన గురించి తెలుస్తుంది. సో తర్వాత మా అమ్మాయికి ఏదైతే మా అమ్మ అనేది తప్పేమీ అనిపించలేదు. సో ప్రతి అమ్మ ఎప్పుడు కొడుకు ఎదగాలని మంచిగా సెటిల్ అయితే చూడాలని ఉంటది కదా, సో ఆ వేలో అమ్మ అన్నారు. సో అప్పుడు మా అమ్మ అన్నప్పుడు అనిపించింది ఓకే, ఎప్పుడైతే నేను 2013-14లో ఇన్స్పైర్ లెవెల్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను, APJ అబ్దుల్ కలాం గారిని కలిసాను, చూసాను, తన మాటలు నన్ను ఇన్స్పైర్ చేసాయి చాలా. అప్పుడు మా అమ్మ వాళ్ళతో చాలా మా విలేజ్ వాళ్ళన్న మీ కొడుకేనంట కదా ఇతన్ని కలిసింది, మీ కొడుకేనంట కదా ఇక్కడ ఢిల్లీకి, ప్రౌడ్ మూమెంట్ కదా. అప్పుడు మా అమ్మ తిట్టడం మానేది, చేసుకో నేనేమనరా అని చెప్పడం మొదలెట్టేసింది. అప్పుడు మా మేడం అన్నది ఈ స్ట్రెంత్ నీ దగ్గర ఉన్నా నాకు నీకు 6th క్లాస్లో తెలిసి ఉంటే ఇంకా నేను చాలా చేయించేవాడిని ఏమో రా అని అన్నది. సో తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 10th వరకు మేడం సపోర్ట్ చేసింది కానీ ఇంటర్లో సపోర్ట్ లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను 2013లో కూడా అప్పుడు ఇంకో వీటితో పాటు ఇంకా డిఫరెంట్ ఇన్నోవేషన్ చేసామన్నాం కదా, గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లవ్స్ అనేది కూడా తయారు చేసామని. ఓకే. సో అప్పుడు ఎట్లా అంటే అమ్మాయిల పైన అత్యాచారం జరగకుండాడానికి అమ్మాయికి సేఫ్టీలో గ్లవ్స్ ఉంటుంది. ఎక్కడికన్నా ఒంటరికి వెళ్తున్నప్పుడు ఎవరైనా అటాక్ చేయడానికి వస్తారు, అమ్మాయి ఎవరైతే టచ్ చేస్తుందో వాళ్ళకి 230 voltage పవర్ జనరేట్ అయ్యి షాక్ వస్తుంది. ఆ షాక్ రాగానే అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి తనని తను ప్రొటెక్ట్ చేసుకొని 30 seconds హోల్డ్ చేయగలిగితే ఆమె ఏమైనా చేయగలుగుతాయి, లైక్ కాల్స్ అయినా చేయగలుగుతాయి, GPS ట్రాకింగ్ సెండ్ చేయగలుగుతుంది. అట్లా మేము ఆ డివైస్ తయారు చేసాం. సో ఆ డివైస్ తయారు చేసిన తర్వాత మాకు అనిపించింది బాగుంది, రీచ్ వస్తుంది, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఇది కాదు ప్రాబ్లం, అసలు చిన్నప్పటి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇప్పుడు 2021లో టాయ్ని తీసుకోవడం జరిగింది. దానికి బిఫోర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో శానిటైజర్ డిస్పెన్సర్ తయారు చేసాము, ఇలా చేసుకుంటూ వచ్చాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మా మేడం ఇట్లా సపోర్ట్ ఎవరు లేరు. సో అప్పుడు చాలా సఫర్ అయ్యాము. అప్పుడు మా విలేజ్లో ఒక అతను నుండి ఒక ఆంటీ ఉండి, గణేష్ నువ్వు అన్నీ చేస్తున్నావు, మా అబ్బాయికి చెవులు వినిపించట్లేదు, బై బర్త్ పుట్టుకతో చెవులు వినపడను, సో నువ్వేమైనా చేయగలుగుతావా అని అడిగాను. అప్పుడు
నాకు కూడా అనిపించింది, అంటే ఇన్ని చేసాం కదా, మనం ఎందుకు ఒక ఛాన్స్గా తీసుకోవద్దు, మనం ఎందుకు చేయొద్దు అన్నట్టుగా, సరే నేను ట్రై చేస్తా అని చెప్పి తీసుకున్న తర్వాత 3-4 months టైం పట్టింది చేయడానికి. మనకి నాకు తెలిసిన నెట్వర్క్లో NIT నుంచి సపోర్ట్ తీసుకున్నాను. ఒక తెలిసిన అన్న ఉంటే, అన్న నాకు ఒక యాంప్లిఫైర్ గురించి డాక్యుమెంట్ కావాలంటే PDF 1000 pages పంపించాడు ఇంగ్లీష్లో, కంప్లీట్ ఇంగ్లీష్, మనకి ఇంగ్లీష్ రాదు. సో ఇప్పుడు ఇన్నోవేషన్ చేయాలని ఉంది, బట్ డాక్యుమెంట్స్ వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, కమ్యూనికేషన్. అప్పుడు డిక్షనరీ పక్క పెట్టుకుని అర్థం కానిలో అండర్లైన్ చేసుకుని చూసుకుంటూ కంపేర్ చేసుకుంటూ తర్వాత యాంప్లిఫైర్ ఎలా వర్క్ అవుతుందో నాకు అర్థమైపోయింది. అదే ప్రిన్సిపల్ మినీ యాంప్లిఫైర్లోనికి మార్చాను. అప్పుడు ఏమైందంటే బోన్ కండెన్షన్ మిషన్స్ ఎలా వర్క్ అవుతాయంటే వైబ్రేషన్స్ రిలేటెడ్ వేవ్స్ తోటి ఇట్లా వెళ్ళిపోతాయి. నార్మల్గా ఫస్ట్ ఇన్నోవేషన్ చేయడానికి ముందు నేను ప్రాబ్లమ్ని ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. ఓకే. సో ఆడిటోరియం కార్టెక్స్ అండ్ విజువల్ కార్టెక్స్ అని 2 ఉంటాయి. ఆడిటోరియం అనేది ఆడియోకి సంబంధించి, విజువల్ కార్టెక్స్ అనేది వీడియోకి సంబంధించి, చూడడానికి సంబంధించి. ఈ విజువల్ కార్టెక్స్ అనేది ఆడిటోరియం కార్టెక్స్ బ్లాక్ చేస్తుంది కాబట్టి మనకు డెఫ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో తర్వాత ఈ వ్యాక్స్ అంటే ఇయర్లో ఉన్న వ్యాక్స్ బట్టి కూడా కొన్ని జరుగుతుంది. సో ఈ డ్రమ్స్ దగ్గర కూడా కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి జరుగుతాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇయర్తో సంబంధం లేకుండా నేను వాళ్ళకి వాయిస్ ఇవ్వాలి. సో చాలా మందికి DC మోటార్స్ రిమోట్ కార్లో పనిచేసేది, ఒక రిమోట్ కార్లో పనిచేసి, కానీ ఇంటర్నల్గా ఇన్నర్ స్పీకర్లో వర్క్ అవుతాయి అవన్నీ. నేను అప్పుడు వాటిని స్పీకర్లో కనెక్ట్ చేసి ఫస్ట్ నా ఇన్నోవేషన్ పంటికి టచ్ చేస్తే మనం మాట్లాడితే డైరెక్ట్ వాయిస్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో అప్పుడు నేను మా స్కూల్లో యాంప్లిఫైర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ కనెక్ట్ చేసి అతనికి పెట్టి నేను మైక్తో మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి కళ్ళ నుంచి నీళ్ళు కారడం చూస్తాను. ఫస్ట్ టైం అతను వినుంటారు కదా. సో తన ఎక్సైట్మెంట్ నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను వింటున్నానే ఫీలింగ్లో వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఇట్లా కళ్ళప్పుడు నీళ్ళు తెచ్చుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఇన్నోవేషన్ చేయడం గొప్ప కాదు, కానీ ఇన్నోవేషన్ ఉపయోగపడుతుంది, అది వాళ్ళ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అప్పుడు నాకు అనిపించింది. అది ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి కలిసిన ఇప్పటి వరకు 5 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ వచ్చినప్పటికీ ఇది ఇవ్వలేని సంతోషం మేము తయారు చేసిన ఇన్నోవేషన్ ద్వారా ఆ పిల్లల్లో చూసిన హ్యాపీనెస్ మనకు చాలా ఎక్కువ బూస్టింగ్ ఇచ్చింది. సో అప్పటి నుంచి వెళ్ళి సొసైటీ కోసం ఏదో ఒకటి తయారు చేయాలనే కాన్సెప్ట్లోనే ఇలా చేసుకుంటూ ఇప్పటికీ 30+ ఇన్నోవేషన్ చేసాము. అందులో సో గర్ల్స్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌజ్ ఒకటి చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మేము డిఫరెంట్గా చేసాము. సో శానిటైజర్ డిస్పెన్సర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో చేసాము. సో ఇట్లా డిఫరెంట్ ఇన్నోవేషన్స్ని సోషల్ ఇంపాక్ట్ ఉండేటట్టుగా లో కాస్ట్. మీరు అన్న 150 రూపీస్తో ఎందుకు చేశారు గణేష్ అని మీరు అన్నారు కదా. 150 రూపీస్తో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక నార్మల్ పర్సన్ కూడా కొనలేని స్టేజ్ ఉండొద్దు, ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండాలనేది కాన్సెప్ట్తో చేసాం. మనం నార్మల్గా ఇయరింగ్ ఎయిడ్స్ బయట 25,000 నుంచి స్టార్టింగ్ ఉంది, తర్వాత 1 lakh వరకు కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మేము ఇచ్చేది లో కాస్ట్ సొల్యూషన్, అది జనాలకు ఉపయోగపడాలి. ప్రతి ఒక్కళ్ళు కొనగలిగే రేట్ అది 150 రూపాయలు అంటే కూడా ప్రతిదీ కూడా లో కాస్ట్లోనే చేస్తున్నాము. అది ఇంపాక్ట్ ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్లోనే మేము ఆ ఇన్నోవేషన్ జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మరి నెక్స్ట్ కమింగ్ ఆద్య 2.0లో ఏమేమి ఫీచర్స్ రాబోతున్నాయి? నెక్స్ట్ మేము ఫస్ట్ థింగ్ మా కంపెనీ త్రూ అంటే మేము సంస్కార్ ఒక యాజ్ ఇన్నోవేటర్గా ఒక విలేజ్ లెవెల్ నుంచి వెళ్ళి PM మోడీ గారు ఈ డివైస్ గురించి ట్వీట్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను మోడీ గారు ట్వీట్ చేసిన 1 yearకి నేను చూసాను, అరే అంటే నాకు చిన్న అలవాటు ఏంటంటే ఎక్కడో ఒక్కడ పోస్ట్ పెడుతూ ఉంటారు, బట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తారు కదా. హ్యాష్ ట్యాగ్ సంస్కార్ టాయ్ అని హ్యాష్ ట్యాగ్ కానీ నేను సర్చ్ చేసి చూస్తున్నప్పుడు మోడీ గారు ట్వీట్ చేసింది నాకు అనిపించింది. మోడీ గారు ట్వీట్ చేశారు అదట్టు 1 year బ్యాక్ అనుకుంటారా? నా గురించి ఎప్పుడు అంటే నేను అప్పుడు పబ్లిసిటీ అంటే నేను స్టేటస్ పెట్టినప్పుడు కూడా నాకు తెలిసిన సర్కిల్ అరే కొంచెం అన్నా ఆలోచించిన 1 year అయిపోయింది ఇప్పుడు పోస్ట్ పెట్టుకున్నావు అంటే నాకు ఎప్పుడో తెలుస్తుంది అని అన్న. అంటే సో గుర్తింపుల కోసం పరిగెడితే అంటే నేను గుర్తింపుల కోసం పరిగెడే స్టేజ్ నుంచి అలా రాలేదు. సొసైటీలో మనం ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్, చరిత్ర చదవడం కాదు, చరిత్రను సృష్టించాలి. ఇప్పుడు MTech చేసావు, BTech చేసావు, ఓకే ఏం చేస్తున్నావు, కనీసం ఇంటి పక్క వాళ్ళు చదువుతున్నారా నీ గురించి అంటే ఎవరు చెప్పుకునే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు చదువు ఇంపార్టెంటా అంటే చదువు ఇంపార్టెంటే అంటే చెప్పుకోవడానికి పని చేస్తుంది తప్ప బతకడానికి పని చేయదు. థామస్ అల్వా ఎడిసన్, ఓకే ప్రపంచానికి రాజకీయం నేర్పిన చాణక్యుడు, జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట, ఓకే సో న్యూటన్ ఆపిల్ పండు కింద పడిందని తీసుకొని వచ్చిన ఫార్ములాస్. కానీ
వాళ్ళు ఏం చదువుకున్నారని ఎక్కడ చూసామంటే థామస్ అల్వా ఎడిసన్ బీటెక్ చదివాడు కాబట్టి బల్బులు కనుక్కున్నారని ఎక్కడ లేదు. అండ్ థామస్ ఎడిసన్ పార్షియల్లీ డెఫ్ ఆయన కూడా. సో ఇక్కడ ఎప్పుడన్నా మనం చదివాము ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్ లో ఉండదు. అంటే ఎట్లా ఉంటది అంటే చదువు రాని వాళ్ళ గురించి మనం ఎంతో కొంత చదువుతున్నాం. నువ్వు బీటెక్ ఎంటెక్ చదివి నీ గురించి కనీసం ఇంటి పక్కన కూడా చెప్పలేకపోతున్నావు. చెప్పడు. సో ఇప్పుడు జనరల్లీ మీరు అంతా తిరిగి మీరు అంతా చేయలేరు కాబట్టి సో టాయ్స్ని తీసుకెళ్ళి మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి మీరు అవేర్నెస్ అయితే తీసుకురాలేరు. బికాస్ అది కష్టం. మీరు వెళ్ళొచ్చు బట్ అన్ని దగ్గరికి వెళ్ళి చేయాలి అని అంటే మీకు కష్టమైపోద్ది. సో ఈ టాయ్స్ ఎవరన్నా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక సో ఎలా అప్రోచ్ అవ్వాలి మీకు? సో డైరెక్ట్ నాకు కంపెనీకి నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్, వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. లేకపోతే వెబ్సైట్ www.thesamskar.com అని ఆ వెబ్సైట్ త్రూ కూడా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ టాయ్ గానే కాదు, మీరు ఇప్పటిదాకా చేసిన ఇన్నోవేషన్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అట్ ద సేమ్ టైం మేము పిల్లలకి వర్క్ షాప్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కొంతమంది మేము బడ్జెట్ పెట్టి చేయలేము, మా స్కూల్లో వర్క్ షాప్ కావాలి అని అంటే మేము 1 డే వర్క్ షాప్స్కి ఇవన్నీ మేము మెటీరియల్స్ ఇస్తున్నాం వాళ్ళకి. సో ఎట్లా అంటే పిల్లలకి ప్లేవే మెథడ్లో మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లేవే మెథడ్లో వర్క్ షాప్స్ కూడా అట్లనే క్రియేట్ చేస్తాం. లైక్ ఎట్లా అంటే బటర్ఫ్లైని టచ్ చేయడానికి వస్తున్నప్పుడు ఫ్లై చేస్తుంది, ఎందుకంటే అన్నోన్ పర్సన్స్. సో బటర్ఫ్లైకి ఎంత సెన్స్ ఉన్నప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉండాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి మేము చేస్తున్నాం. లైక్ ఇప్పుడు హెల్మెట్ వాడుతుంటాం, యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తాం, హెల్మెట్ వాడుతాం. ఎందుకు అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ బౌండరీస్ అనేది కొన్ని ఉంటాయి, సేఫ్ సర్కిల్ అనేది కొన్ని ఉంటాయి. అట్లా మేము వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ లో ఉన్న స్టోరీస్ ని తీసుకొని వచ్చి వీళ్ళకి ఎగ్జాంపుల్ వీళ్ళకి కనెక్ట్ చేస్తుంటాం. సో ఇట్లా మేము తయారు చేసిన టాయ్ కి చాలా రికగ్నేషన్స్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా చాలా రికగ్నేషన్స్ వచ్చింది. సో రీసెంట్ గా మేము జయేష్ రంజన్ సార్ కూడా దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ కూడా చాలా బాగుంది, ఇది అబ్బాయిలకు కూడా అవసరం, ఇది ఇప్పుడున్న సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సార్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత శ్రేయారెడ్డి మేడం నోడల్ ఆఫీసర్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. తర్వాత టీ వర్క్స్ నుంచి వెళ్ళి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం, వి హబ్ నుంచి వెళ్ళి కూడా మ్యామ్ రెస్పాండ్ అవ్వడం. తర్వాత మా మెంటర్ ప్రమోద్, అంటే ఈ టాయ్ మేము బిల్డ్ చేసిన తర్వాత మధ్యలో మేము ఈ వద్దులే టాయ్ అని చెప్పిన సిచ్యువేషన్లో మా మెంటర్ పల్లె ప్రమోద్ రెడ్డి అని మ్యాంటివ్ ఐటీ సొల్యూషన్ ఆ కంపెనీకి ఫౌండర్ అండ్ CEO. అతను ఆ సార్ నన్ను ఎప్పటికీ అనేది, గణేష్ ఎప్పుడైనా అన్ని ఇన్స్టెంట్గా మిరాకిల్స్ జరిగాయి, ఓపిక ఉండు, అన్ని జరుగుతాయి. అప్పుడు 2 months పక్కన పెట్టేసాము. కేసెస్ వస్తున్నప్పుడు ఇట్లా నాకు ఫార్వర్డ్ చేసి చూస్తున్నావా గణేష్ కేసెస్ అని, అండ్ మళ్ళీ నన్ను ట్రిగర్ చేస్తూ ఉండే. అట్లా పల్లె ప్రమోద్ రెడ్డి సార్ నన్ను ఇట్లా ట్రిగర్ చేస్తున్నప్పుడు ఓకే నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ చేయాలా అనే కాన్సెప్ట్. అట్లా నన్ను సారు మోటివేట్ చేయడం చాలా ఇన్స్పైర్గా అనిపించింది. సో అప్పుడు నాకు అనిపిస్తుంది కొత్త ఐడియాస్ రావడానికి అయినా చేయడానికైనా ప్రమోద్ సార్ బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేశాడు. తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఫైనాన్షియల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుండే. సో నేను స్టార్టింగ్లో అసలు ఇన్నోవేషన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేని సిచ్యువేషన్లో న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినప్పుడు ఒక పర్సన్ నాకు కాల్ చేశాడు, ప్రకాష్ సార్ అని. ఆ ప్రకాష్ సార్ వచ్చి జేబీఎస్ దగ్గరికి ఫస్ట్ టైం హైదరాబాద్కి రావడం. అప్పుడు న్యూస్ ఒక 5 minutes బస్ స్టాండ్లో ఉన్న తర్వాత ల్యాప్టాప్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ నాకు వచ్చిన ల్యాప్టాప్. సో ఆ ల్యాప్టాప్ తోటి చాలా ఇన్నోవేషన్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత సెకండ్ థింగ్ ప్రమోద్ సార్ చాలా బ్యాక్ ఎండ్ నుంచి చాలా సపోర్ట్ చేస్తుండే. ఇప్పటికీ కూడా నేను ఏది చేయాలనుకున్నా ఏం చేయబోతున్నాం కూడా సార్తో డిస్కస్ చేస్తున్నాం. తర్వాత శ్రేయారెడ్డి మేడం టాయ్స్ రిలేటెడ్ గురించి మ్యామ్ అయితే ఇటువంటి సినారీస్ ఏమైనా జరుగుతున్నప్పుడు మేడం కాల్ చేయడం, మెసేజ్ చేసి ఇట్లా చేయొచ్చు, ఇట్లా మీరు వర్క్షాప్ కండక్ట్ చేయండి గణేష్ అని చెప్పి మేడం సపోర్ట్ చేయడం. తర్వాత ఇప్పుడు టీ వర్క్స్ నుంచి వెళ్ళి జోగేందర్ సార్ అని, హేమా మ్యామ్, ఇట్లా వీళ్ళు రెస్పాన్స్ అయ్యి ఇది చాలా ఇంపార్టెంట్ గణేష్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం నెక్స్ట్ వర్షన్కి వెళ్దాము, సంస్కార్ 2.0 హ్యూమనైడ్ రోబోట్స్, అది నడవగలుగుతుంది, మనం మాట్లాడే దానికి ఆన్సర్ చెప్పగలుగుతుంది, తర్వాత అన్సేఫ్ ప్లేసెస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతుంది. ఇవన్నీ ఫ్యూచర్స్ నెక్స్ట్ ఎలాన్ మస్కే కాదు గణేష్ కూడా హ్యూమనైడ్ రోబోట్స్ ని క్రియేట్ చేస్తారు అన్నమాట. ఎడ్యుకేషనల్ వేలో మనం తీసుకురావచ్చు అన్నట్టుగా ఇప్పుడు టీ వర్క్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సో బాధకరమైన విషయం ఏంటంటే వేరే స్టేట్స్ నుంచి రెస్పాన్సెస్ జరుగుతున్నాయి. లైక్ ఇప్పుడు మేము చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళాం, తమిళనాడులో కూడా మేము వాళ్ళ లాంగ్వేజ్లు కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళ దగ్గరికి. అక్కడ ఉన్న IPS ఆఫీసర్ చూసి, అక్కడ ఉన్న గవర్నమెంట్ పీపుల్స్ చూసి కాల్ చేసి మరి పిలిపించుకొని అవేర్నెస్ క్రియేట్ చేయించుకున్న సిచ్యువేషన్. కానీ ఇప్పటివరకు
ఇంతవరకు సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మేము వీఆర్ ట్రై టు అప్రోచ్ సీఎం సార్. సో వాళ్ళ త్రూ లాంచ్ చేస్తే ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చూస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు స్టేట్స్లో మేము అఫీషియల్గా లాంచ్ చేయాలని అనుకుంటున్నాం. బట్ ఎక్కడికి వెళ్ళిన యాక్సెస్ అనేది ఏంటిది ఎలా అనేది క్వశ్చనింగ్లో ఉండిపోయాం. ఇది ఒకటి బాధాకరమైన విషయం. బయట స్టేట్స్ నుంచి వెళ్ళి రికగ్నిషన్స్ వస్తున్నాయి కానీ మన తెలంగాణ ప్రభుత్వం లేదా తెలుగు స్టేట్స్ నుంచి ప్రాపర్ రికగ్నిషన్ సరిగ్గా ఇప్పటి వరకు చేసిన ఇన్నోవేషన్స్లో ఇంటర్నేషనల్ వైజ్గా రికగ్నిషన్స్ వచ్చాయి. 5 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వచ్చినప్పుడు కూడా ప్రాపర్ రికగ్నిషన్ అనేది రాలేదు అనేది ఒకటి బాధ. బట్ బాధని కాదు కానీ అట్ ద సేమ్ టైం సొసైటీకి నేను ఏదో ఒక పార్ట్లో ఏదో ఒక విధంగా నేను ఉపయోగపడుతున్నా అనేది ఒకటి ఉంది. సో ఇలా ఒకవేళ గవర్నమెంట్ గుర్తిస్తే ఇంకెక్కువ బూస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మా ఒపీనియన్. ఓకే. సో త్వరలోనే మీరు ఇప్పుడు ఏదైతే విషయంలో బాధపడుతున్నారో అది కూడా తీరిపోవాలి. మన సో ఏపీ అండ్ తెలంగాణ సీఎంలు కూడా మిమ్మల్ని అంటే మీ ఇన్నోవేషన్స్ని చూసి మిమ్మల్ని గుర్తించి అంటే మీరు చేసేవి కూడా అన్నీ అందరికీ ఉపయోగపడేలాగే ఉన్నాయి. సో అది పెద్ద చిన్న వీళ్ళు కొనగలరా కొనలేరా అట్లా కాదు. సో ఎనీథింగ్ ఈజ్ అఫోర్డబుల్ మీ దగ్గర. ఇక్కడ ఏంటంటే చేతు గారు ఇక్కడ మా మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు మేము గవర్నమెంట్ని అంటున్నాము అని అంటే లైక్ ఇప్పుడు పేరెంట్స్ కొనాలంటే ఆలోచిస్తూ ఉంటారు. నార్మల్ పర్సన్స్ కొనలేరు, ప్రీమియం ఉన్న వాళ్ళు కొనగలుగుతారు. అంగన్వాడీస్ మన టార్గెట్ కూడా అదే. వన్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఈ టాయ్ని గవర్నమెంట్ త్రూ ప్రతి స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే ప్రతి అంగన్వాడీస్లో టాయ్స్ ఉండగలిగితే పిల్లలు ఈజీగా నేర్చుకోగలుగుతారు. మనం ఏదైతే టాపిక్స్ చెప్పాలనుకుంటున్నామో ఆ టాపిక్స్ తోటి పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. దానికోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అది మేము చేసిన దానికి ఒక వాల్యూ కూడా యాడ్ అవుతుంది మా ఒపీనియన్. సో త్వరలోనే మీకు ఆ రికగ్నిషన్ రావాలి, గవర్నమెంట్ కూడా దీంట్లో ఒక భాగం ఇవ్వాలి. మీరు చేస్తున్న ఒక మంచి పనికి మీకు వెనక ఎంతమంది అయితే సపోర్ట్ ఉన్నారో ఆ సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీ దగ్గర ఉన్న ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే మెయిన్గా చెప్పాలంటే మిషన్ ఏదైతే ఉందో అండ్ అది అండ్ ఇది దిస్ ఈజ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇలాంటివి ఇంకా మా కోసం బోల్డ్ అని తేవాలని, పిల్లలకి ఇంకా మంచి అవేర్నెస్ తీసుకురావాలి, మీ ద్వారా ఒక 10 మంది పిల్లలైనా మంచి మార్గంలో వెళ్ళాలని అండ్ మా కోసం ఎంత చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ టైం మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు గణేష్ గారితో. అండ్ ఈ ఆద్య టాయ్ ఎంత చక్కగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తుందంటే ఒకసారి మీరు లైవ్లో చూస్తేనే కానీ నమ్మరు. అండ్ దీనివల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. అండ్ ఆద్య 2.0 కూడా రాబోతుంది త్వరలో. అండ్ ఎవరికైనా కావాలి అని అంటే వీళ్ళ వెబ్సైట్కి మీరు వెళ్ళొచ్చు అండ్ వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో దట్ స్కూల్స్లో కానీ మీ ఇండ్లలో కానీ లేకపోతే మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరికైనా ఒక గిఫ్ట్ లాగా కూడా మీరు ఇవ్వచ్చు. సో మన పిల్లల గురించి మనమే బాధ్యత తీసుకుందాము. అండ్ వీళ్ళ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ కానీ ఇన్నోవేషన్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ వెబ్సైట్కి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు కదా. ఇన్స్టాగ్రామ్ నేమ్ ఏముంటుంది మీది? ఐయామ్ యాకర గణేష్ అని ఒకటి ఉంటుంది. సో ఐయామ్ యాకర గణేష్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానీ లేకపోతే ద సంస్కార్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానీ మీరు మెసేజ్ చేయొచ్చు. వీళ్ళ ఇన్నోవేషన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవచ్చు, కావాలంటే పర్చేస్ కూడా చేయొచ్చు.